హాయ్ ఫుడ్ లవర్స్, చిటికెలో చేసుకునే రెసిపీస్తో మీ ముందుకు వచ్చాను. చాలా సింపుల్గా, ఈజీగా, అలాగే ఫాస్ట్గా ఈరోజు మనం చేసుకునే రెసిపీ పుదీనా పులావ్. దీనికి కావలసినవి 2 కప్పుల పుదీనా, 2 కప్పుల బాస్మతి రైస్, 10 నిమిషాల ముందు కడిగి పెట్టుకున్న రైస్, పచ్చి కొబ్బరి తురుము, పల్లీలు, పచ్చి బఠానీ, 5 పచ్చిమిర్చి, శనగపప్పు, జీలకర్ర, తెల్ల నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, చెక్క, అనాస పువ్వు అంటే స్టార్ ఫ్లవర్, లవంగాలు, ఇలైచి, బిర్యానీ ఆకు, అలాగే ఆనియన్ స్లైసెస్. ముందు స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి వేడి చేసుకున్నాక అర స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ పల్లీలు, 5 పచ్చిమిర్చి, నువ్వులు, పచ్చి కొబ్బరి వేసి వేయించుకోండి. ఇప్పుడు అంతా తీసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ బాణలిలో నూనె వేసి వేడి చేసుకుని చెక్క, బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవర్ అదే అనాస పువ్వు, ఇలైచి, లవంగాలు వేసి వేపుకోండి. వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ బాణలిలో 2 స్పూన్ల నూనె వేసి వేడి చేసుకుని పుదీనా వేసుకుని బాగా వేయించండి. కాసేపు అవ్వగానే పుదీనా దగ్గరికి వచ్చి కొద్దిగా అనిపిస్తుంది. దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. మిక్సీ గిన్నెలో వేయించి పక్కన పెట్టుకున్నవన్నీ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మిక్సీలో రుబ్బుకున్న తర్వాత మిశ్రమం ఇది. నేను 2 స్పూన్ల పెరుగు వేసి రుబ్బుకున్నాను రుచి కోసం. మీరు కావాలంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. అలాగే నిమ్మరసం కూడా పిండుకోండి, పుదీనా కలర్ అలానే ఉండటం కోసం. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి 2 స్పూన్ల నెయ్యి, 1 చిప్ప గరిటెడు నూనె వేసి వేడి చేసుకోండి. పావు స్పూన్ జీలకర్ర, ఆనియన్ స్లైసెస్ వేసి వేపుకోండి కాసేపు. పచ్చి బఠానీ వేసి వేపుకోండి. మిక్సీలో పట్టుకున్న మిశ్రమం వేయండి, కలపండి. మూడు కప్పుల నీళ్లు పోసుకుని తగినంత ఉప్పు వేసి వేడి చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ స్లైసెస్తో పాటుగా వేయించుకోవచ్చు, లేదా ఇలా నీళ్లు మరలుతుండగా కూడా వేసుకోవచ్చు. ఇదో రకం టేస్ట్ వస్తుంది, ట్రై చేయండి. నీళ్లు బాగా మరలుతున్నప్పుడు బాస్మతి రైస్ వేసి కలపండి. మూత పెట్టి 15 నిమిషాలు ఉడకనివ్వండి. అంతే, గుమగుమలాడే పుదీనా పులావ్ రెడీ. రైతా వేసుకుని తిన్నా అద్భుతంగా ఉంటుంది. నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా, ఇంకా ఆలస్యం ఎందుకు, వెంటనే చేసుకుని తినేయండి. దావత్లా దోస్తుగాళ్ళందరికీ ఖిలావో, యాద్ మర్చిపోకుండా పుదీనా పులావో. మీరు కూడా ఇలాంటి కామెంట్స్ చేయండి. మరొక అద్భుతమైన వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.